వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త యాత్ర చేయబోతున్నారు, భారత్ న్యాయ యాత్ర. ఈ యాత్ర దేనికోసం చేయబోతున్నారు? ఆ యాత్ర వల్ల కర్ణాటక అలాగే తెలంగాణలో మీరు సక్సెస్ అయ్యారు. ఈ యాత్ర దేనికోసం చేయబోతున్నారు? అంటే రాహుల్ గాంధీ గారి యొక్క యాత్ర జోడో న్యాయ యాత్ర. అంటే అది రాజకీయపరమైన నినాదం కాదది. జోడో న్యాయ అంటే న్యాయ వ్యవస్థకు న్యాయం, ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. దానికి ఇంకా ప్రజలకు ఇంకా అనేక మేలు జరగాలి అనే ఒక నినాదంతో రాహుల్ గాంధీ గారు మళ్ళీ యాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఇంకా దాంట్లో అనేక విషయాలు మళ్ళీ మా గైడ్లైన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు మళ్ళీ మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. అంటే ఇది పాదయాత్ర కాదు, బస్సు యాత్ర కదా ఈసారి. మరి ప్రజలతో మమేకం ఎలా అవుతారు? అంటే రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఎక్కడైతే ప్రజలు ఉండరో ఆ ప్రాంతం అంతా కూడా బస్సు యాత్ర చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ పాదయాత్ర చేస్తారు. కాబట్టి ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు. నిన్న కేసీ వేణుగోపాల్ గారు కూడా చాలా స్పష్టంగా ఈ మాట చెప్పిండు. రెండు రకాల యాత్ర ఉంటుంది, బస్సు పాదయాత్ర అనేది చెప్పడం జరిగింది. అలాగే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. అయితే ఆయన వెంట బట్టి విక్రమార్క గారు వెళ్ళడం వెనుక అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేక ఆయనకి వెనకాల ఈయన పంపించారని. దీనిపై మీరేమంటారు? ప్రతి ఒక్కరూ అనుమానానికి జవాబు చెప్పాల్సిన మనం చేయలేము అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానించేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ అంటే సంతోషపడేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎదగాలనుకునేటోళ్ళు ఇలాంటి అనుమానాలు చెయ్యరు. ఈ అనుమానాలు ఎవరు చేస్తారంటే అపోజిషన్ పార్టీ. ఎవరైతే సపోజ్ అపోజిషన్ అంటే బీజేపీ కానీ లేదంటే టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళకు వస్తే అనుమానాలు అవి. ఇది ప్రజల అనుమానాలు కాదు. ప్రధానమంత్రి హోదాలో మోడీ గారిని, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్లో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్లో వాళ్ళు ప్రధానమంత్రి గారిని కలవాలనుకున్నారు. ప్రధానంగా ఇప్పుడు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఏం అడగాలో ఈ రాష్ట్ర ప్రజలకు, గతంలో ఏమేమి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల మీద వారి బాధ్యతగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారికి ఆయనకు ఫైనాన్స్ కూడా డిప్యూటీ సీఎం గారికి ఉంది. కాబట్టి వాళ్ళ రోల్ కూడా అక్కడ ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కమ్ ఫైనాన్స్ మినిస్టర్ వారు, అందుకే వాళ్ళిద్దరు పోయి కలవడం జరిగింది. ఈ అపోజిషన్ పార్టీ లీడర్లకు సోషల్ మీడియాలో ఈ అనుమానాలకు ఆ అనుమానాలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు జవాబుదారుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పనిచేస్తారు. అలాగే ఇప్పుడు 1000 కోట్ల అప్పుల్లో ఉంది తెలంగాణ అంటున్నారు. మరి మీరేమో హామీల మీద హామీలు ఇస్తున్నారు. 6 గ్యారంటీలు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారు? అప్పులు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం, ఎంటైర్ క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ అప్పులను ఎట్లా, ఏ పద్ధతిలో దాన్ని కట్టాలి, అప్పులు చేసే బట్టికే బాధ్యత తీసుకున్నారు. కానీ అప్పులు ఎట్లా కట్టాలని ఒక ఆలోచన కేసీఆర్ గారు చేయలేకపోయారు. ఇప్పుడు మాకు 2 రోల్స్ ఉన్నాయి. అప్పులు కట్టాలి, మళ్ళీ కొత్త ఈ స్కీములు 6 స్కీములు సోనియా గాంధీ గారు ఏదైతే స్కీములు ఈ 2500 మహిళలకు కానీ, లేకపోతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒకటే కిస్తీలో కానీ, లేకపోతే గ్యాస్ సంబంధించిన 500 కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, అది 5 లక్షలు కానీ, ఈ పథకాలన్నీ కూడా తప్పకుండా 100 రోజులు అమలు చేయాలనేది ఉంది. అది ఆ దిశలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి జిల్లా కలెక్టర్ ద్వారా రివ్యూస్ చేసి ఆల్రెడీ ఈరోజే లాంచింగ్ ప్రోగ్రామ్, దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం మొదలుపెట్టినాం. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడైనా సరే చెప్పిన మాట నిలబెట్టుకునే తత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా అమలవుతాయి.
అలాగే ఇక వచ్చే డిసెంబర్ నాటికి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది? అవును, మనకి ఇంకా సంవత్సరం టైం ఉంది. ఇంకా డిసెంబర్ వరకు ఆల్రెడీ దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ నడుస్తున్నది. గవర్నమెంట్ పరంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు దాని మీద ఎంటైర్ క్యాబినెట్ అందరు కూడా అందరు కూడా క్యాబినెట్లో ఉన్నంత సీనియర్ లీడర్సే ఉన్నారు. అందరు కూడా అంత సమన్వయంతో కమిట్మెంట్గా ఎట్లా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేదా అటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఒక కమిట్మెంట్లో మాట ఇచ్చినప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసే పని కింది లెవెల్లో జరుగుతుంది. అది అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిరు అని అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంటైర్ క్యాబినెట్ ఆ ఎక్సర్సైజ్ మీద వాళ్ళు ఉన్నారు, ఆ పని మీద వాళ్ళు ఉన్నారు. తప్పకుండా రిజల్ట్ చూపిస్తాం, అంచెలంచెలుగా చూపిస్తాం. అంత అలాగే బీఆర్ఎస్ పాలనలో మనం అనుకోకపోయినా హెల్త్కి బాగా ఇంపార్టెంట్ ఇచ్చారు, బస్తీ దవాఖానాలని, ఇంకా కొత్త పథకాలని. మరి మీరేం చేయబోతున్నారు? హెల్త్ బాగా ఖరీదైపోయింది కదా ఈ రోజుల్లో, మీరేం చేయబోతున్నారు పేద ప్రజల కోసం? అంటే బస్తీ దవాఖానాల్లో దగ్గు వస్తూ సర్ది వస్తూనే పని పడుతుంది. పరీక్షలు కూడా కొన్ని రకాల అదే అందుకే చెప్తున్నా, బస్తీ దవాఖానాలు కంటిన్యూ చేసుకుంటూనే ఇంకా అదనంగా దానికి ఇప్పుడు మా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు ఆల్రెడీ రివ్యూస్ చేస్తున్నారు. బస్తీ దవాఖానాలు ఉంటాయి, కానీ వాళ్ళు చేయని పని గతంలో కాంగ్రెస్ చేసింది, వాళ్ళు చెయ్యంది ఆరోగ్యశ్రీ. ఒక పేషెంట్కి 10 లక్షలు 5 లక్షలు పెట్టి అప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సర్ది వస్తే దగ్గి వస్తే ఎంతనమ్మా, అది ₹1 2 ట్యాబ్లెట్ అవి ఇచ్చిర్రు. వీళ్ళు రూపాయి ట్యాబ్లెట్ ₹2 ట్యాబ్లెట్ ఇచ్చిర్రు. కానీ ఈ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు రోగాలు వచ్చి అప్పుల పాలయ్యి ఎవరైనా చనిపోతే అప్పులు కట్టుకోలేని వాళ్ళకు ఈ అప్పుల ఈ సామ్రాజ్యాన్ని ఆదుకోవాలి, ఆరోగ్యపరంగా దెబ్బతింటున్న వ్యవస్థను ఆదుకోవాలని మళ్ళీ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కడికి అందియాలనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, రాహుల్ గాంధీ గారు. అది కూడా ఆల్రెడీ ఇందులోనే ఉంది ఆరోగ్యశ్రీ కూడా. కాబట్టి ప్రజలకు ఇక నుంచి అప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేకుండా మంచి ఆరోగ్యశ్రీ ద్వారా ఇవన్నీ కూడా అమలవుతాయి. ఇంకా కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉండడానికి కారణం ఏంటి? మంత్రి పదవులకు నా పరిధిలో మాట కాదు, అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్న మాట. అది నేను దానికి జవాబు చెప్పలేను. థ్యాంక్ యూ సార్.